అయ్యో, ఈ రోజైనా నా జీవితం సార్థకం అవుతుందేమో అనుకున్నా, కానీ మళ్ళీ బైకే ఏలాడదీశాడు. నేను స్టైల్ కోసం కాదు. ఒరే బాబు, నన్ను తీసుకున్నది నీ తలకి పెట్టుకోవడానికా లేక బైక్ ఏలాడదీయడానికా? అరే, నిన్ను పెట్టుకుంటే నా హెయిర్ స్టైల్ పోతుందిరా. అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటాలే. నేను పవర్ బ్యాంక్ నారా, అవసరం ఉన్నప్పుడే వాడటానికి. నిన్ను ప్రాణాలతో ఇంటికి పంపడానికే నన్ను తయారు చేశారు. పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది, నీకు నేను ప్రాణరక్షకుడిని కాదు, పోలీస్ ఫైన్ నుండి తప్పించుకునే కవచం. 1000 రూపాయలు ఫైన్ వేస్తే డబ్బులు పోతాయిరా. ఒరే మూర్ఖుడా, నన్ను వాడేది పోలీసుల నుండి తప్పించుకోవడానికి కాదురా, నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి. లైట్ తీసుకో మామా, బైక్ నడపడంలో నేను తోపు. ప్రతి యాక్సిడెంట్ కి ముందు అందరూ అదే అంటారా. ఒక్కసారి విజయవాడలో జరిగిన యాక్సిడెంట్ చూడు. కనకదుర్గ ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయితే జరిగింది. 2 వీలర్ బైక్ ని గుర్తు తెలియని వెహికల్ అయితే గుద్దేసి వెళ్లిపోయింది అనమాట. సో తనని చాలా దూరం లాక్కెళ్లిపోయింది. సో తనైతే స్పాట్ డెడ్ చనిపోయారు. ఇక్కడ తనకి తలకు మాత్రమే పెద్ద దెబ్బ తగిలింది. బాడీ అంతా మామూలుగానే ఉంది. బాడీలో ఏ పాటుకు తగిలినా వైద్యం చేయించుకోవచ్చు, కానీ తలకి తగిలితే చేయించుకోలేం. అది అందరూ అర్థం చేసుకోండి. మీరు హెయిర్ పాడవుతుందని నన్ను బైక్ కి తగిలించకుండా, బైక్ మీద పెట్టకుండా, నన్ను ధరించి మీ ప్రాణాలు కాపాడుకోండి. సురక్షితంగా ఇంటికి చేరండి.